ఓకే. మహాజ్ఞానం నుండి మహనీయుడు అయిన వాల్మీకి మహర్షి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వాల్మీకి మహర్షికి ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. వంశీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. ఈరోజు మనం వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాల్మీకి మహర్షి అంటే ఎవరు? ఆయనకి వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన జీవిత చరిత్ర ఏంటి? ఆది కావ్యమైన రామాయణము రామాయణాన్ని ఎలా రచించారు? ఒక బ్రాహ్మణుడు ఒక దొంగతనం చేస్తూ ఆయన ఈ మహర్షిగా ఎలా మారారు? ఇలాగా ఎన్నో జ్ఞానపరమైన విషయాల్ని మనం ఈరోజు వాల్మీకి మహర్షి ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మహాజ్ఞానంలో మహనీయులు అనే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ తోటి మనం వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకుంటూ వాళ్ళు ఏం సాధన చేశారు, ఏం జ్ఞానం పొందారు, వాళ్ళ నుంచి మనము ఏం నేర్చుకోవాలి, ఏం సాధన చేస్తే మనం కూడా వాళ్ళలాగా ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలుగుతాము, ఏ సాధన చేశారు, ఎలా మారారు, మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వాల్మీకి మహర్షి అసలు ఈయన ఎవరు? ఈయన చరిత్ర ఏంటి? ఈయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మొదట ఏం పేరు? ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. వాల్మీకి చరిత్ర అందరికీ తెలుసు. కానీ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈయన వాల్మీకి ఎవరు అంటే ఆయన సుమతి, కౌశికి అనే బ్రాహ్మణుల కుమారుడు అనమాట. ఈయన పేరు అగ్నిశర్మ. అంటే వేరే పేర్లు కూడా ఉంటాయి, ఒక్కొక్క చరిత్రలో ఒక్కో పేరు లాగా కూడా కొన్నిట్లో ఉంటాయి. ఈ సుమతి, కౌశికి యొక్క కుమారుడైన అగ్నిశర్మ ఏం చేస్తాడంటే ఆయన తండ్రి వేద పఠనాలు నేర్పిస్తూ ఉంటాడు. కానీ కొడుక్కి అగ్నిశర్మకి ఆ వేద పఠనం అంతగా అబ్బదు. ఎప్పుడైతే ఆయనకి అంతగా అది అబ్బలేదు, కానీ ఆ తండ్రి కుమారులు వాళ్ళు అప్పుడు ఆ రాజ్యంలో ఎలా ఉండేది అంటే బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఇచ్చి చేస్తేనే అక్కడ వాళ్ళకి ఆ భుక్తి గడుస్తూ ఉండేదన్నమాట. ఆ రాజ్యంలో ఆ సమయంలో అంటే రాజు ఇచ్చే, అక్కడ ప్రజలు ఇచ్చే ఆ దాన ధర్మాలతోటి వాళ్ళు తీసుకుంటూ అలా భుక్తి గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే అలా గడుపుతూ ఉంటారో అక్కడ ఏమవుతుందంటే ఆ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయన్నమాట. ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు అక్కడ ఇంకా ఏ దాన ధర్మాలు జరగవు కదా. ఆ భుక్తికి వాళ్ళకి చేసేదేంటి? ఆ బ్రాహ్మణ వృత్తి. అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే ఆ దాన ధర్మాలు అందకపోతూ ఉండేవారికి అప్పుడు ఈయన అగ్నిశర్మ ఏం చేస్తాడు? అక్కడి నుంచి వాళ్ళ భార్యని, తల్లి తండ్రిని అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోతాడనమాట. అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ అక్కడ ఏవైతే ఉంటాయో కందమూలాలు, తేనె, అక్కడ ఆ అరణ్యంలో ఏవైతే లభిస్తూ ఉంటాయో వాటిని తింటూ ఆయన జీవనం గడుపుతూ ఉండేవాడనమాట. అలా గడుపుతూ ఉన్న సమయంలో అగ్నిశర్మకి కొంతమంది ఎవరు దుర్జనులు అనమాట. అంటే అక్కడ ఉన్న దొంగలు,
వాళ్ళతో పరిచయము, స్నేహము ఏర్పడిపోద్ది. ఎప్పుడైతే వాళ్ళతో స్నేహం ఏర్పడిపోయిందో, ఈయన కూడా దొంగలాగా మారిపోతాడనమాట. తేలిగ్గా వస్తది. ఇంత కష్టపడాల్సిందేంటి అని చెప్పి దొంగలాగా మారిపోయి, ఆ అడవిలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళని బెదిరించి, దౌర్జన్యం చేసి, వాళ్ళని హింసించి, వాళ్ళని చంపటము అనేది కూడా చేస్తూ అక్కడ ఆయన దొంగతనం చేస్తూ ఉండేవాడనమాట. ఎప్పుడైతే అలా దొంగతనం చేస్తూ ఆయన వచ్చిపోయే వాళ్ళందరిని బాధపెడుతూ ఉన్నాడో, ఒకరోజు కొంతమంది మహర్షులు ఆ ఆ అరణ్యం గుండా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మహర్షి, అత్రి మహర్షి అనే మహర్షి ఏం చేస్తాడంటే, ఈ అగ్నిశర్మని అంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర కమండలము, ఆ! చిన్న చిన్న మామూలు వస్త్రాలు అంతకు మించి ఏముండవు గదా! ఏమీ లేకపోయినా కానీ, ఏదైనా సరే, ఏది దొరికితే అది అన్నట్లుగా వాటి కోసం గూడా ఆయన వాళ్ళని బాధ పెడుతూ ఉండేవారికి. అప్పుడు ఆయన అంటాడు అత్రి మహర్షి, "నాయనా ఎందుకు నువ్వు ఈ చిన్న చిన్న దానికి కూడా ఇంత హింసించి, బాధపెట్టి, వచ్చిపోయే వాళ్ళని చంపుతూ ఈ పాపము అంతా చేస్తూ ఉన్నావు. దీనివల్ల నీకేం లాభము?" అని అత్రి మహర్షి అంటాడు. అగ్నిశర్మతో. అప్పుడు ఆయన అగ్నిశర్మ ఏమంటాడంటే, "ఇది నేను ఈ సంపాదనంతా నా కోసం కాదు, నా పొట్ట కోసము, అలాగే నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా తల్లిదండ్రుల కోసం, వాళ్ళందరి కోసం నేను ఈ సంపాదన చేస్తూ ఉన్నాను. ఈ దారి దోపిడీ చేస్తూ" అంటే, "అవునా! సరే అయితే ఇంత హింసిస్తూ, ఇంత బాధ పెడుతూ నువ్వు ఈ కర్మ చేస్తూ ఉన్నావు. సరే ఈ కర్మ యొక్క పాప ఫలితం అనేది ఒకటుంటది కదా! బాధ పెట్టావు గదా! మరి ఈ పాప ఫలితం కూడా నీ భార్య, బిడ్డలు ఆ! నీ తల్లిదండ్రులు తీసుకుంటారా? ఒక్కసారి అడుగు అంటారు. అడుగు అనంగానే అంటే ఆ గురువుగారు, ఆ అత్రి మహర్షి ఎప్పుడైతే ఒక్కసారి ఆలోచించు నీ పాపకర్మలన్నీ నీ నీ కుటుంబం తీసుకుంటదా? ఒక్కసారి ఆలోచించు అని నెమ్మదిగా బోధిస్తాడనమాట. ఎమ్మటే ఆయనకి అర్థమైపోద్ది. ఆలోచన పెడతాడు. అంటే ఎదుటి వ్యక్తి ఆ మహర్షి చెప్పంగానే ఒక ఆలోచన పెడతాడు. అవునా? సరే అని మీరిక్కడే ఉండండి మహర్షి. నేను ఇంటికెళ్ళి కనుక్కొనొస్తాను అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాక తల్లిదండ్రులకి, భార్యకి, బిడ్డలకి అందరికీ అడుగుతాడు. సరే నేను ఈ పాపపు పని చేస్తూ ఉన్నాను. ఇలా బాధించి చేస్తూ ఉన్నాను. మరి ఈ సొమ్ములో వచ్చే ఆ కర్మ, ఆ పాపాన్ని మీరు గూడా అందరూ తీసుకుంటారా? అందరూ పంచుకుంటారా నా పాప కర్మని? అనంటే అప్పుడు వాళ్ళేమంటారంటే తల్లిదండ్రులు, అలాగే భార్య వాళ్ళందరూ ఏమంటారు, "నీ బాధ్యత. మమ్మల్ని పోషించటం నీ బాధ్యత. అంతేకాని నీ కర్మ ఫలితాన్ని మేమెందుకు తీసుకుంటాము? నీ పాప కర్మని మేమెందుకు తీసుకుంటాము? నువ్వు పుణ్యకర్మ చేసే సంపాదించి మాకు ఆ భోజనము అయన్నీ పెట్టొచ్చు. అంతేగాని నీ పాప కర్మని మేమెందుకు తీసుకుంటాము" అని అంటాడనమాట. ఎవ్వరు తీసుకుంటామని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి అడుగుతాడు. ఎవ్వరు ఆఖరికి భార్య గూడా, పిల్లలు గూడా ఎవరు తీసుకోమంటారు. అప్పుడు ఆయనకి లోపల బాధ కలుగుద్ది. ఎమ్మటే మళ్ళీ తిరిగి వచ్చి ఈ మహర్షి దగ్గరకొచ్చి ఆహ్, అవును మహర్షి ఎవరు నా పాప కర్మ తీసుకోరంట. మరి నేనేం చెయ్యాలి? ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే నేనేం చెయ్యాలి? అని అత్రి మహర్షితో అంటాడు. అప్పుడు అత్రి మహర్షి ఏం చేస్తారంటే అగ్నిశర్మకి బోధిస్తాడు. "సరే నాయనా నువ్వు ఇప్పటి వరకు పాపకర్మలు చేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకో" అంటాడు. ఏం ఉపదేశం చేస్తాడు? ఏ మంత్రాలు, తంత్రాలు చేయడు. "నువ్వెళ్ళి అలా కూర్చొని ధ్యానం చేసుకో" అని చెప్తాడనమాట అత్రి మహర్షి. అప్పుడు ఇంకీయన అంటే ఆయన చేసిన పాపకర్మలు పోగొట్టుకోవటాని కోసము ఎళ్లి ధ్యానం చేస్తాడనమాట. అయ్యో! నేనింత పాపకర్మ మూట కట్టుకున్నానా? మరి ఇదంతా నేనే అనుభవించాలి కదా! మరి ఈ పాపాన్ని నేను పోగొట్టుకోవాలి అంటే అని చెప్పి ఆయన వెళ్లి పూర్తి ధ్యాన నిమగ్నుడమైపోతాడు. ధ్యానం నిమగ్నుడు ఎలా అయితాడు? అంతర్ముఖుడైపోతాడు.
ఏకోన్ముఖుడైపోతాడు ఆ ధ్యానంలో. అంటే బయట ఉన్న ఇంద్రియాలన్నిటినీ అంతర్ముఖం చేసుకొని లోపలికి వెనక్కి తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. చూడండి, బయట ఉన్న ఇంద్రియాలు అనంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకెన్నో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. హ్మ్. మన కళ్ళు చెమగిరుస్తుంటాయి. అటు చూస్తుంటాము, ఇలా చూస్తుంటాము. మనసు ఆలోచనలు అటు పోతుంటాయి, ఇటు పోతుంటాయి. ఎన్నిటిని ఇంద్రియాలన్నిటిని అంటే మనస్సుని, బుద్ధిని, ఆలోచనల్ని, ఆ! ఒక స్పర్శని అన్నిటిని కూడా ఇంద్రియాలన్నిటిని వెనక్కి తిప్పుకుంటాడు. వెనక్కి తిప్పుకోవటం అంటే అంతర్ముఖమవుతాడు. లోపలికెళ్ళిపోతాడు. ఇంక బయట ఉన్న ఏమి ఆయనకి వినిపించవు. ఏ స్పర్శ తెలీదు. ఏమీ ఉండదనమాట. అంతా ధ్యాన నిమగ్నుడవుతాడు. ఎప్పుడైతే అంత అంతర్ముఖుడవుతాడో ఆయన కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయినప్పుడు మరి అంత అంటే స్నానపానాదులు లేవు, భోజనం లేదు, ఇంకేమీ ఉండదు. అలా నిశ్చలంగా ధ్యానంలో నిమగ్నమైపోతాడు. ఎప్పుడైతే అలా నిశ్చలంగా అయిపోయాడో ఆయన చుట్టూ పుట్టలు పెట్టుకొనొస్తాయన్నమాట. ఆయన శరీరం చుట్టూ పుట్టలు, పెద్ద పెద్ద పుట్టలు మొత్తం నిండిపోతదనమాట. నిండిపోయి అలా పుట్టలో ఉండిపోయి, అలా అంతర్ముఖంగా ధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటాడు. అప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దారినే ఆ మహర్షులందరూ వస్తూ ఉంటే, ఆ పుట్టలో నుంచి కాంతులు, విపరీతమైన కాంతులన్నీ బయటికి వెదజల్లబడుతూ ఉంటాయంట. అప్పుడు ఆ మహర్షులనుకుంటారు, ఈ పుట్టలో నుంచి ఇంత కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి అని అప్పుడు వాళ్ళకి ఆ అత్రి మహర్షికి అర్థమవుతుంది. అప్పుడు చెప్పాం గదా! ఈయన్ని ధ్యానం చేసుకోమని చెప్పి, ఆ అగ్నిశర్మ ఇంత ధ్యానం చేస్తూ ఇలాగా లోపల ఉండిపోయాడని చెప్పి, అప్పుడు అత్రి మహర్షి పుట్టలో నుంచి బయటికి రా నాయనా అని ఆయన మేల్కొలుపుతాడంట అత్రి మహర్షి. అప్పుడు ఆ పుట్టలో నుంచి బయటికొచ్చేస్తాడు. అందుకని ఈయనకి వాల్మీకి అని ఎందుకు పేరొచ్చిందంటే, మొదట అగ్నిశర్మ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ పుట్టలో నుంచి వచ్చాడు కాబట్టి, అతనికి వాల్మీకిగా పేరు వచ్చిందనమాట. పుట్టలో నుంచి బయటికి వచ్చినవాడు కాబట్టి, వాల్మీకి అనే నామము ఆయనకొచ్చిందనమాట. సరే, ఆ పుట్టలో నుంచొచ్చాడు. వాల్మీకి వచ్చాక మళ్ళీ ఆయనేం చేసేసాడంటే, సరే స్వామి అత్రి మహర్షిని అడుగుతాడనమాట. అక్కడ మహర్షులందరూ కూడా ఏం చెప్తారంటే, మీ ద్వారా అంటే మీరు ఒక్క మాట చెప్పంగానే ఆయన నా పాపాలన్నీ కడిగేసుకోవాలి. అసలు నేను జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి అని ఎప్పుడైతే చెప్పంగానే ఆయన ఆలోచన మారిపోయి మార్పొచ్చిందో, మీరే చెప్పండి. ఆ ఉపదేశం మీరే ఇవ్వండి అని అక్కడ ఉన్న మహర్షులు అత్రి మహర్షికి చెప్తే, అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక గురువు ద్వారా ఎప్పుడైతే మన లోపల అజ్ఞానం అనేది తొలగి జ్ఞానం అనేది వస్తూ ఉందో, ఆ గురువు బోధన ద్వారా అతనే మనకు గురువనమాట. మరి ఆ గురువు ద్వారా ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో ఆయనేం చేస్తాడు, మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగినప్పుడు ఆయన అత్రి మహర్షి ఈసారి నువ్వు కుశలస్థల అనే ఆ ప్లేస్‌కి వెళ్ళి నువ్వు తపస్సాధన చెయ్యి. మహేశ్వరునితో ఆ ఈశ్వరుడి యొక్క భగవద్ ధ్యానం చేసి తపస్సాధన చెయ్యి అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళి అఖండంగా తపస్సాధన చేస్తాడు. మహేశ్వరునితో తపస్సాధన చేస్తాడు. ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ ఉంటాడో పరబ్రహ్మము అనేది ఆయనకి అర్థమైపోతుంది. పరబ్రహ్మము అంటే 3 మూర్తులు. ఆ 3 మూర్తులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ 3 మూర్తుల యొక్క పరబ్రహ్మము అనేది ఆయనకి ఆ అనుగ్రహం అనేది ఈశ్వరుడి ద్వారా ప్రాప్తిస్తది. వాల్మీకి మహర్షికి. ఎప్పుడైతే ఆ ఈశ్వరుడి ద్వారా ఆ పరబ్రహ్మము అనేది అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుందో, అప్పుడు ఆయనకి బ్రహ్మ ద్వారా రామాయణము అనే
కావ్యం రచించటానికి ఆలోచన వస్తదనమాట. ఇక్కడ అనుగ్రహం ఇచ్చిందెవరు? పరమేశ్వరుడు. ఆలోచన ఇచ్చిందెవరు? అంటే చెప్పబడించేది. ఆలోచన ద్వారానే గదా చెప్పేది. ఆ రామాయణం రచించేది. అదంతా ఎక్కడి నుంచొచ్చింది? బ్రహ్మ ద్వారా వచ్చింది. ఆ చెప్పింది ఎవరిది? విష్ణు కథ. అంటే రామాయణం ఎవరిది? రాముడెవరు? విష్ణుమూర్తి అంశే గదా! ఆ విష్ణు కథ ఎక్కడి నుంచొచ్చింది? విష్ణుమూర్తి నుంచే. విష్ణుమూర్తి కథ చెప్పబడిందనమాట. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మహేశ్వరుడి ద్వారా అనుగ్రహం పొందాడు. బ్రహ్మ ద్వారా ఆలోచన వచ్చి రామాయణం అనేది రచించటానికి ఆలోచన వచ్చి జరుగు జరగబడుతూ ఉంది. విష్ణువు కథ రాముడి రామాయణం అనేది రచించబడింది. అంటే వాల్మీకి రామాయణాన్ని ఆదికావ్యమైన రామాయణాన్ని ఎలా రచించబడింది అనే దానికి ఈ త్రిమూర్తుల యొక్క పరబ్రహ్మం యొక్క ఆలోచన ద్వారా ఆ జ్ఞానం అనేది అందించబడింది అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది పురాణాలు. ఎప్పుడైతే ఆది కావ్యం రాయాలి, అది రచించాలి అని వచ్చిందో అక్కడ నారద మహర్షితోటి అక్కడ వాళ్ళ గురువులతోటి ఏం జరుగుతుంది? సరే, మరి రామాయణము రచించాలి అన్నప్పుడు అక్కడ అంటే ఆయన ఏం చేశాడు? ప్రెజెంట్‌లో ఉన్న అంటే వర్తమానంలో ఉన్న మహనీయుల్లో 16 గుణాలు ఉన్న, సద్గుణాలు ఉన్న వ్యక్తి యొక్క చరిత్ర రచించాలి అనుకున్నప్పుడు అంటే గతంలో ఎంతోమంది ఉన్నారు. కల్కి అవతారం, వామనావతారం అలా అవతారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రెజెంట్‌లో ఉన్న అవతారం అంటే ఆయన కాలంలో వాల్మీకి ఉన్న కాలంలో ఉన్న మహనీయుడు, మహానుభావుడి యొక్క చరిత్ర రాయాలి అంటే ఆ టైంలో ఎవరిది? రాములు వారు. ఆ రాముల వారి యొక్క 16 గుణాలు, ఆయన యొక్క ధర్మ పాలన, ఆ! ఆయన యొక్క వీర్యము, అలాగా ఆయన యొక్క హ్మ్, ఆయన చేసిన ఆయన సద్గుణాలు, ఆయన యొక్క గుణాలు మొత్తం కలిసి ఆ ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్న రామాయణాన్ని రచించగలిగాడనమాట. వాల్మీకి మహర్షి. అంటే ఇది మొత్తం స్టోరీ అన్నమాట. ఇది మొత్తం వాల్మీకి యొక్క చరిత్ర. ఈ వాల్మీకి చరిత్ర అంటే ఇంకా చాలా ఉంటుంది. ఆయన ఎలా రచించాడు? హ్మ్. ఎక్కడి నుంచి అంటే ఆయన బోధనంతా రాముల వారి గురించి ఎందుకు రచించారు? ఇయన్నీ ఇంకా చరిత్రంతా ఉంటది. కానీ మనము ఈ అంటే ఈ వాల్మీకి చరిత్ర నుంచి ఏం నేర్చుకోవాలి? ఏ జ్ఞానం పొందాలి? అంతటి దొంగ అయినా సరే ఇంతటి మహర్షిగా ఎలా మారాడు? ఎవరి స్నేహం వల్ల ఆయన ఒక బ్రాహ్మణుడయ్యుండి, సద్బ్రాహ్మణుడయ్యుండి ఆయన చెడిపోయాడు. మరి ఆహ్, ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలనమాట. వాల్మీకి చరిత్ర నుంచి ఈ జ్ఞానాన్నంతా మనం పట్టుకోవాలి. అంతే గదా! ఎన్ని చరిత్రలు చూసినా మనమేం నేర్చుకోవాలి? వాళ్ళ, వాళ్ళ అనుభవ జ్ఞానం పొంది, సాధన చేసి, వాళ్ళు ఏం మార్చుకున్నారు? జ్ఞాన కోణం వైపు ఏం తిప్పారు? దాన్ని మనము ఆచరిస్తే మనమెలాగా మనం వాళ్ళలాగా, ఆ మహర్షుల్లాగా మనము ఆ పాపకర్మల్లో ఇరుక్కోకుండా మనం ఎలా తయారవుతాము అనేది మనం నేర్చుకోవాల్సిన విషయమనమాట. మహాజ్ఞానం. మహాజ్ఞానం అంటే మరి ఎంతటి జ్ఞానముంటే ఆయన ఆ చరిత్ర రాయగలిగారు. మరి వేద పఠనం కూడా అంత అబ్బని ఆయన ఒక దొంగతనం చేస్తూ ఉన్న ఆ మహర్షి మరి ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి కావ్యాన్ని మరి ఇప్పటికి వేల సంవత్సరాలయిపోయింది రామాయణం రచించబడి. ఇప్పటికి గూడా మనము ఆహ్, ఎవరు రాసారు, రచించారు అనంగానే వాల్మీకి మహర్షి రచించిన రామాయణం అంటాము. మరి ఎంతో మంది కవులొచ్చారు. ఎంతో మంది వచ్చారు. కానీ మనకెవరు గుర్తులేరు చూడండి. కానీ ఈ మహర్షుల్ని అంటే ఇన్ని వేల సంవత్సరాలైనా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోగలిగాము అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ ఆత్మ పరిశీలన, ఆత్మ సాధన, తపస్సాధన
పూర్తి మమేకమైపోయి వాళ్ళు చేశారు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ సత్యము, ఆ జ్ఞానము ఉండిపోయింది భూమి మీద. చూడండి, ఎంతో మంది సాధన చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. హ్మ్. అన్ని చేస్తూ ఉంటారు. ఇంకా మార్పు రాలేదు, ధ్యానం కుదరట్లేదు. ఆ! ఇలా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న పట్టుదల మనం గమనించాలి. ఆ మహర్షిలో ఉన్న పట్టుదల గమనించాలి. ఏం పట్టుదల? ఆయనకు అర్థమైపోయింది. ఒక గురువు ద్వారా ఒక్క మాట చూడండి, మనకు కూడా మనం ధ్యానంలోకొచ్చేటప్పుడు గాని, ఎవరో ఒక మాట ద్వారా మనం ఆలోచన పెట్టగలం. అవును కదా! నేను చేసేది తప్పు కదా! నా ఆలోచన రాంగ్ కదా! నా కర్మ ఇలా చేయకూడదు కదా! అని ఒక గురువు ద్వారా మనకి ఎప్పుడైతే ఆ ఆలోచన మన లోపలికెళ్ళిపోద్దో, మనల్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. అంటే గురువు యొక్క మాట, గురువు యొక్క దారి మనకి సరైన దారికి చూపిస్తుంది. అలాగా ఇక్కడ అత్రి మహర్షి యొక్క మాట అక్కడ పక్కన ఉన్న మహర్షులందరూ అంటారు అత్రి మహర్షితో, "స్వామి, మీరు అలా చెప్పంగానే అంత దొంగతనం చేసి హింసించే అటువంటి దొంగలో కూడా ఒక్క క్షణం మార్పొచ్చి ఆలోచన పెట్టాడు. అవును, నేను చేసేది తప్పే. నా పాపకర్మలు ఎవరు తీసుకోవట్లేదు" అనే ఆలోచన పెట్టి, ఆ ప్రయత్నం చేసి వెళ్ళి గమనించుకొని, ఆ పాపకర్మల నుంచి నేను పూర్తిగా బయటపడాలి అనేది ఎప్పుడైతే ఆయన లోపల ఇంకిపోయింది, ఆ గురువు యొక్క మాట ఇంకిపోయిందో, అప్పుడు ఆయన తపస్సాధన అంతర్ముఖుడయ్యి అంత దీక్షగా చేశాడనమాట. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఒక సాధన, ఒక తపస్సులాగా చెయ్యాలనమాట. మనం ఏదైతే చేస్తూ ఉంటామో, అది మనకి చుట్టూ ఆయన చూడు, ఆయన చుట్టూ పుట్టలు పెట్టాయి. తిండి, నిద్ర ఏమీ లేదు. ఆ! ఏమి పట్టించుకోకుండా ఆయన తదేక ధ్యానంలోకెళ్ళిపోయాడనమాట. ఎందుకు? తనని తాను మార్చుకోవాలి, తన పాపకర్మల నుంచి బయటపడాలి అని. మన సాధన ఎలా ఉంటుంది? ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తేనే దోమలు కుడుతున్నాయి, అలా ఉంది, ఇలా ఉంది అని బయట బాహ్య ఇంద్రియాలతోటి మనము ఆ ధ్యానము, ఆ సాధన చేస్తూ ఉంటాము. చాలామంది అంటారు, ఎంత ధ్యానం చేసినా నాకు ఆరోగ్యం బావుండట్లేదు, అది లేదు, నాకేమి అర్థం కావట్లేదు అంటారు. అంటే నీ సాధనను బట్టే, నీ అంతర్ముఖ సాధనని బట్టే, నీ బాహ్యేంద్రియాలని నువ్వెప్పుడైతే అదుపులో ఉంచుకొని, ఇంద్రియాలన్నిటిని నీ లోపలికి నువ్వు తిప్పుకొని, నువ్వు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతావో, పరమాత్మ జ్ఞానాన్ని పొందుతావో, అప్పుడు నీకు అర్థమవుతుంది, అవగతమవుతుందనమాట. ఈ మహర్షికి అలా అర్థమైపోయింది. వెంబటే ఆయన్ని సెల్ఫ్ చెకింగ్, స్వాధ్యాయము అంటాము. స్వ అధ్యయనము, ధ్యానము, స్వాధ్యాయము, ప్రబోధము ఇయన్నీ ఎందుకు చెప్తూ ఉంటారు? స్వ అధ్యయనము. అంటే నీ లోపలికి నువ్వు అధ్యయనం చేసుకోవాలనమాట. ఈ మహర్షి ఏం చేశాడు? మరి అంత దొంగలతోటి, అలా స్నేహితులతోటి, చెడు సావాసాలతోటి ఉన్న అతను గూడా ఒక గురువు యొక్క మాట ద్వారా తనను తాను మార్చుకోగలిగాడనమాట. అంత సాధన చేశాడు. అంత తపస్సాధన చేశాడు. ఓహ్! నా కర్మలిలా చెయ్యకూడదు అనే జ్ఞానాన్ని పొందాడనమాట. అంటే ఎంత తెలిసినా కానీ, మనం ఆచరణ చేయకపోతే కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మల పట్ల ఎరుకతో లేకుండా, ఆచరణ పెట్టకుండా తెలుసు, ధర్మం ఏదో తెలుసు, అధర్మం ఏదో తెలుసు. కానీ ధర్మాన్ని ఆచరించకుండా నువ్వు అధర్మం వైపే ఎళ్తూ ఉంటే, నువ్వు ఏ కర్మ చేస్తే ఆ ఫలితమే గదా అనుభవించాల్సింది అన్న జ్ఞానం తెలిసి కూడా, ఆ కర్మలు నువ్వు చేసేదాన్ని బట్టి నీ ఫలితం అనేది ఉంటుంది అనేది తెలిసి కూడా మనము ఆచరించకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఆచరించారు. ఆ మహనీయులు అందరూ ఏం చేశారు? తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించారు. ఆ క్షణం నుంచే పూర్తిగా విడుదలైపోయారనమాట. అందుకే వాళ్ళని మహర్షులు, ఋషులు, యోగులు, మునులు అనేది. మరి ఎంతో మంది ధ్యానం చేస్తున్నాము, సాధన చేస్తున్నాము. అందరిని ఎందుకు అనలేకపోతారు? కొంతమందిని మాత్రమే.
భగవద్గీతలో అంటారు కదా, వేలల్లో ఒక్కడు, కోటాను కోట్లల్లో ఒక్కడు మాత్రమే నన్ను దర్శించగలడు అంటాడు. మరి ఇంతమంది కోటాను కోట్లల్లో ఒక్కడే ఎందుకు దర్శిస్తాడు అంటే, ఆ ఆత్మ ప్రయాణం వైపు ఎవరైతే పూర్తిగా నిమగ్నమై అంతర్ముఖమవుతాడో వాళ్ళు మాత్రమే భగవంతుడు పరబ్రహ్మ అని తెలుసుకోగలరు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చూడండి ఇంకో పాయింట్, చెడు స్నేహం వల్ల, అంతటి బ్రాహ్మణుడైనా చెడు స్నేహం వల్ల ఏమైపోయింది, అంతకుముందు కందమూలాలు ఏయో ఒకటి తింటున్నాడు, అక్కడ దాన ధర్మాలు తీసుకుంటున్నాడు, అలా వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే చెడు స్నేహం, అందుకే అంటారు కదా, సజ్జనులతోనే సాంగత్యం, దుర్జనులతో సాంగత్యం చేయకూడదు అంటారు. ఎప్పుడైతే ఆ చెడు స్నేహం వల్ల ఆయన అక్కడ ఆ పాపకర్మలు మూట కట్టుకుంటూ వెళ్ళిపోయాడో, అప్పుడు మళ్ళీ అంటే భగవంతుడు మనకెప్పుడు నిరంతరం ఆ జ్ఞానాన్ని అందించడానికి ఎవరొక రూపంలో ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటది. ఒరేయ్! నీ కర్మలు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని మనకి తెలియజేయటానికి ఒక పాంప్లెట్ రూపంలో అవ్వచ్చు. ఒక మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఏదో ఒక సత్సంగం వస్తూ ఉంటది. అక్కడ అవ్వచ్చు. ఒక గురువు ద్వారా అవ్వచ్చు. ఆ జ్ఞానాన్ని మనకి భగవంతుడు నిరంతరం అందిస్తూనే ఉంటాడు. మన చుట్టూ ఉండే వాళ్ళంతా గురువులే. కానీ మనం ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పట్టుకుంటామో అప్పుడు మన లోపల మార్పొస్తదనమాట. అందుకని ఇక్కడ చెడు స్నేహాల వల్ల ఏమవుతుంది? పాపకర్మలన్నీ మూట కట్టుకుంటాము. అయన్నీ మళ్ళీ మనమే అనుభవించాలి. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అంటే అంతే అనమాట. అందుకని ఎప్పుడూ సజ్జనులతోనే సాంగత్యం చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఈ మహర్షి ద్వారా ఎప్పుడైతే జ్ఞానోదయం పొందాడో, మార్చుకున్నాడో, ఇంకా ఏంటి? ఇంకా నేనేం చెయ్యాలి? అనంగానే అప్పుడు ఇంకా నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందటానికి సాధన చెయ్యి, తపస్సు చెయ్యి అన్నారు. మరి అంత తపస్సాధన చేసి, అంత జ్ఞానం పొందబట్టే కదా! ఇప్పటికీ మనము వాల్మీకి మహర్షిని అంటే ఒక బోయవాడిగా ఉన్నాడు, ఒక దొంగతనం చేస్తున్నాడు. అలా ఉన్న అతన్ని కూడా మనం ఇప్పటికీ గూడా గుర్తించగలుగుతున్నాము. ఆయన్ని ఒక మహానుభావుడిగా గుర్తించగలుగుతున్నాము అంటే, ఆయన చేసిన అంతర్ముఖ సాధన, జ్ఞానాన్ని పట్టుకున్నాడు, చెడు స్నేహాల్ని వదిలేశాడు. ఇయన్నీ చేయబట్టే అని ఎవరైతే ఆ పూర్తిగా లీనమవుతారో వాళ్ళు మార్చుకుంటారనమాట. అందరూ మార్చుకోలేరు. అందరూ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళట్లన్నారు, వీళ్ళిట్లన్నారు. వాళ్ళ వల్లే నాకీ కష్టమొచ్చింది. అంటే అంతా సబ్జెక్ట్ ఇంటారు. ధ్యానం తెలుసుకుంటారు, జ్ఞానం తెలుసుకుంటారు. మళ్ళీ వాళ్ళ వల్లే నాకీ బాధొచ్చింది, వీళ్ళ వల్లే నాకీ సమస్యొస్తుంది అంటారే కానీ, నా వాస్తవానికి నేనే కారణం పూర్తిగా అన్న ఎరుకతో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఓహో! నేను ఈ కర్మ చేయబట్టే నేను ఈ ఫలితం అనుభవిస్తున్నాను. ప్రెజెంట్ లైఫ్‌లో ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, మానసిక సమస్య అవ్వచ్చు. ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కటి నేను చెయ్యబట్టే నాకిదొచ్చింది అన్న ఆలోచన ప్రతి క్షణం ఉన్నదనుకోండి, అప్పుడు మనమేం చేస్తాము? ఎవ్వరిని నిందించం. పక్క వాళ్ళని ఎవ్వరిని ఇబ్బంది పెట్టం. ఓహ్! ఇన్ని పాపకర్మలు చేశానా నేను అని నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు కర్మ సిద్ధాంతం, వంశీ సార్ కర్మ సిద్ధాంతం, కర్మ ధ్యానము, అలాగే కర్మ విపాకము ఇయన్నీ నేర్పించారు కదా! తెలియచేశారు. అంటే ఒక గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంకా ఈజీ పద్ధతుల్లో తెలియజేశారనమాట. నువ్వు అంతర్ముఖుడవవు. నీ ధ్యానంలోకెళ్ళు. నువ్వు చేసిన రికార్డ్ ఏందో చూసుకో. నువ్వు చేసిన పాపకర్మ ఏంటో చూసుకో. అప్పుడు అంతే కదా! నువ్వు చేసిన పాపకర్మ చూసుకుంటే నీకిక్కడ ఆ క్షమాతత్వం వస్తది. లేదనుకోండి ఆ కర్మ చూసుకోకుండా నువ్వు క్షమించు దేవుడా అంటే నీ లోపల పశ్చాత్తాపం రాదు. మన లోపల ఎప్పుడు పశ్చాత్తాపం వస్తది? మనం ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తూ ఉంటే ఇక్కడ పడేది మనం 20% అయితే 100% చేసిన వెనకటి కర్మ చూసుకున్నప్పుడు
అయ్యో! ఇంత పాపకర్మ చేస్తే వాళ్ళు ఎంతమంది ఇంత బాధపడ్డారు. ఈ చిన్న నొప్పికి నేను తట్టుకోలేకపోతే వాళ్ళకెంత నొప్పిచ్చాను అని మన బాధ చిన్నదైపోతుంది. వాళ్ళ బాధ మనకి పెద్దదిగా కనిపిస్తది కాబట్టి, అక్కడ మన లోపల, మన హృదయంలో, ఆత్మలో ఆ పశ్చాత్తాపం అనేది వస్తది. లేదంటే మనకి ఆ పశ్చాత్తాపం రాదు. కాకపోతే ఉపశమనం కోసం క్షమాపణ అడుగుతూ ఉంటాం. కానీ నీ లోపల ఎప్పుడైతే పూర్తి పశ్చాత్తాపం అనేది నీ రికార్డ్ చూసుకున్నప్పుడు మాత్రమే నీకు నీ ఆహ్, నా తప్పు ఇంత తప్పు చేశానా అనుకున్నప్పుడు మాత్రమే నీ లోపల పశ్చాత్తాపం వస్తది. ఆ పశ్చాత్తాపం వచ్చాక మార్పు తెచ్చుకొని పరివర్తన ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోగలవు. ప్రాయశ్చిత్తం ఏంటి? ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నదంతా కూడా గతం యొక్క కర్మే. దాన్ని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని నువ్వు తేలిగ్గా అనుభవించగలవు. లేదనుకోండి, దాన్ని చాలా కష్టంగా, ఇబ్బందిగా అనుభవిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నీకు అది నేను చేసిన కర్మ 100% ఫలితము, ఇప్పుడు కేవలం 10% ద్వారా నా చుట్టూ అనుభవిస్తున్నాను అని నీకెప్పుడైతే అనిపిస్తూ ఉంటదో, దాన్ని ప్రాయశ్చిత్తంగా మార్చుకుంటావు. నేను చేసిన కర్మని నేను ప్రాయశ్చిత్తంగా మార్చుకుంటున్నాను అని ఒక సేవా భావంతో, సేవా కోణంలో తిప్పుకోగలవు. లేకపోతే సేవగా మార్చుకోలేవు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటావు. ఆ కర్మని కూడా నువ్వు సేవగా మార్చుకోగలవన్నమాట. అంటే ఇక్కడేం చేయాలి మనము? సజ్జనులతో సాంగత్యం చేయాలి. ప్రతి క్షణం చేసే కర్మ మనస, వాచ, కర్మణ మాటల్లో, చేతల్లో, చేసే పనుల్లో నేను చేసేది ధర్మంగా ఉందా? అధర్మంగా ఉందా? హింసతో ఉందా? అహింసతో ఉందా? అని నిరంతరం ఆలోచన పెట్టాలి. మిగతా విషయాలన్నిటికి విపరీతంగా ఆలోచన పెడతామే. ఆ కోట్లు రావాలి, ఈ స్థలం రావాలి, ఆ పొలం రావాలి, ఈ బిల్డింగ్‌లు కట్టాలి, ఈ నగలు చేపిచ్చుకోవాలి అని వాటి మీద విపరీతమైన ఆలోచనలు పెడతాం కానీ, ఒక్క క్షణమైనా మనం ప్రతి మాట, ప్రతి పని, ప్రతి మనసులోది నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయా అని చెప్పి దాని వైపు అంతర్ముఖం అంటే అదే అన్నమాట. దాని వైపు ఎవరైతే పూర్తిగా లయమైపోయి ఎవరైతే స్వాధ్యాయంతో అంటే సెల్ఫ్ చెకింగ్‌తో ఎవరైతే నిరంతరం ఎరుకుతూ ఉంటారో, అప్పుడు వాళ్ళు ఆ కర్మల నుంచి అంటే గతం కర్మల్ని వాటిని ప్రక్షాళన చేసుకోవచ్చు, ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసే కర్మలేమవుతాయి, ఫ్యూచర్‌కి ఎళ్ళిపోతాయన్నమాట. ఈ క్షణం నుంచి మనం చేసే కర్మలు ఇప్పుడు ఆహ్, అగ్నిశర్మ వాల్మీకిగా మారినాక ఆయన కర్మ ఎలా చేశాడు? గతమంతా అలా చేశాడు. భార్యాబిడ్డల కోసము, తల్లిదండ్రుల కోసము ఆ పాపకర్మలన్నీ జేశాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందినాక ఆయనేం చేశాడు ఫ్యూచర్ కర్మ, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించగలిగి ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని బోధించగలిగాడు. అంటే చూడండి ఫ్యూచర్ కర్మ వల్ల ఆయన ఇప్పటికి గూడా ఒక మహానుభావుడిగా ఒక చరిత్రలో నిలబడగలిగాడు. అంటే మన ఫ్యూచర్ కర్మ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఏం చేసుకోవాలి? ఈ క్షణం నుంచే మొదలుపెట్టాలి. ఒక గురువు ద్వారా పొందిన ఆ జ్ఞానాన్ని గురువు ఏం చేస్తాడు? నీ లోపల కాంతిని నింపుతాడు. అక్కడ ఒకటే ఉండేది. లైటేస్తే కాంతి వెలుగుద్ది. స్విచ్చేస్తే మనకి కాంతొస్తది. అదే స్విచ్ ఆఫ్ చేస్తే చీకటొస్తది. ఏదో ఒకటే ఉంటది. చీకటా? వెలుగా? మరి నీకు చీకటి కావాలా? వెలుగు కావాలా? అంటే నువ్వు నీ ప్రయాణాన్ని బట్టే నీకుంటది. నీ ఆలోచనని బట్టే నీకుంటది. నాకు చీకటి కావాలా? వెలుగు కావాలా? ఆనందం కావాలా? ధర్మం కావాలా? అనేది నీ నీ స్విచ్ నువ్వే యేసుకోవాలి. ఎలా వేసుకుంటావు? ఒక గురుముఖం ద్వారా వేసుకుంటావు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళించేవాడెవరు? ఒక గురువు. నీకు ఎక్కడైతే ఒక గురువు ద్వారా ఆ జ్ఞానం అందుతూ నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఆ గురు బోధనల ద్వారా ఆ గురువుల్ని పట్టుకోవాలి. వదలకూడదు. అత్రి మహర్షిని వదల్లా వాల్మీకి. నాకు తెలియచేయండి, జ్ఞానాన్ని తెలియచేయండి అన్నాడు. అలాగే మనం కూడా ఇక్కడ
ఏం నేర్చుకోవాలి? ఒక గురువు పట్టుకుంటే వదలకూడదు. ఆ గురువు యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంకా తీసుకుంటూ మనం అంతర్ముఖమవుతూ మన మన కర్మలు, మన ఆలోచనలు, మన మాటలు నిరంతరం సరిచేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందరు చెప్పినా, ఎవ్వరు చెప్పినా, ఎన్ని పురాణాలు తీసినా, ఎన్ని ఇతిహాసాలు తీసినా ఒకటే చెప్తారు. జ్ఞాన మార్గం వైపు వెళ్ళు, ధర్మం వైపు వెళ్ళు, అహింస వైపు హింస వైపు వెళ్ళొద్దు. సేవా మార్గంలో ఉండు. ఎంతో మంది మహానుభావులు చెప్పేది కూడా అదే అన్నమాట. మరి అంతమంది చెప్తున్నారు, వింటున్నాము. కానీ మన ఆలోచన పెట్టామా లేదా అనేది మాత్రమే పట్టుకోవాలి. చేసే కర్మలు సరిగా చేస్తున్నామా లేదా అని ప్రతి నిత్యము నిరంతరము ఎరుకుతో ఉండాలి. క్షమాతత్వంతో ఉండాలి. ప్రెజెంట్‌లో వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్థితి అదే అని వాళ్ళని క్షమించి వేస్తూ ఉండాలి. గతంలో మనం బాధ పెట్టిన వాళ్ళు, మనచే బాధించబడ్డ వాళ్ళందరినీ క్షమాతత్వం అడుగుతూ ఉండాలి. ఇప్పుడు బాధించే వారిని క్షమించేయాలి. ఎందుకు అంటే వాళ్ళు అలా బాధ పెడుతూ ఉన్నారంటే కారణం నేనే అనుకోని ఇక్కడ క్షమించి వేస్తూ ఉండాలి. అప్పుడే కదా నువ్వు రిలీజ్ అయ్యేది. లేదు నేను కాసేపు ధ్యానం చేశాను. నా కర్మలు పోవట్లేదు. నాకింకా అనారోగ్యంగా ఉంది. లేతే ఇంకా సమస్యగా ఉంది అనంటే నువ్వు చేసే సాధనని బట్టే, నీ ఆలోచన విధానాన్ని బట్టే ఇక్కడ నీ కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఆ కర్మను గూడా తేలిగ్గా అనుభవిస్తావు. ఓహ్! నా ప్రాయశ్చిత్తంలే అని తేలిగ్గా అనుభవిస్తూ ఉంటావన్నమాట. ఇది ఫ్రెండ్స్. అంటే మనము ఈ మహర్షి ద్వారా, వాల్మీకి మహర్షి ద్వారా మనము పొందవలసింది, నేర్చుకోవాల్సింది ఈ కొన్ని పాయింట్లు ఏంటి? దుర్జన సాంగత్యం వద్దు. ఆయన దుర్జనులతో సాంగత్యం చేశాడు గాబట్టే ఆయన ఆ పాపకర్మలు మూట కట్టుకున్నాడు. సజ్జనులతోనే సాంగత్యం చెయ్యాలి అనేది మనం నిరంతరము ఎప్పుడు ప్రతి క్షణం సజ్జనులతోనే సాంగత్యం చేయాలి. మన చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళ మాటల్ని మనం లోపలికి తీసుకోకూడదు. వాళ్ళు చెడుగా మాట్లాడుతూ ఉంటారనుకో, మన ఇంద్రియాల్ని మనమే కంట్రోల్ చెయ్యాలి. వాటిని అలా వదిలేసేయాలి. అంటే ఇంద్రియాలన్నీ ఏంటి? మన చేతిలో ఉంచుకోవాలి. నా ఇంద్రియాలు నా చేతిలోనే ఉంచుకోవాలి. ఆ చెడుని నేను తీసుకోకూడదు. మంచిని తీసుకోవాలి. మంచిని చూడాలి. చెడుని చూడకుండా ఉండాలి. అట్లా ప్రతీదీ నా ఇంద్రియాల్ని నేనెప్పుడైతే అదుపులో ఉంచుకుంటానో, నేను జ్ఞాన మార్గం వైపు, పుణ్యకర్మల వైపు, సత్కర్మల వైపు, సద్గుణాల వైపు వెళ్ళగలము. లేదనుకోండి పునరపి జననం, పునరపి మరణం. కర్మలు చేస్తూ ఉంటాము. మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాము. మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఇదే కర్మ చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటామనమాట. ఎన్ని వేల జన్మలైనా అనుభవించవచ్చు. పాపకర్మలు చేసుకుంటూ. అదే మనము ఇంకా ఇంకా ఆ ఆత్మని ఎదుగుదల చేసుకుంటూ ఎన్నో లోకాలున్నాయి కదా! అన్ని లోకాలకి ఆ జ్ఞానమంతా మనం పొందాలి అంటే ఎప్పుడు చదివిన క్లాసే చదువుతామా? ఇంకా మనం పై క్లాస్‌కెళ్ళాలి. ఆ! పై సబ్జెక్టు పొందాలి అంటే ఏం చేయాలి? మనం ఇంకా ఏదో ఉంది నేర్చుకోవాల్సింది అని మన ఆలోచన విధానాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉండాలన్నమాట. అది నిరంతరం ప్రతి క్షణం, ప్రతి మిల్లీ సెకను మన ఆలోచన విధానాన్ని మనము ధర్మ మార్గం వైపు తిప్పుకుంటూ కర్మలు చేస్తూ ఎప్పుడైతే నిరంతరం సాధన తపస్సాధన అంటే ఏం లేదు. అప్పుడు మహర్షులు ఏం చేశారు? అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో ఎళ్లి అడవుల్లో వేల సంవత్సరాలు తపస్సాధన చేశారు. మనం ఇక్కడ సంసారంలోనే ఉంటూ ఆ తపస్సాధన చెయ్యొచ్చు అని చెప్పి మనకి జ్ఞానాన్ని అందించారన్నమాట. వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానం ద్వారా. తపస్సు అంటే ఏంటి? నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి, ఆ తపస్సాధనతో నువ్వు ఉండటమే అన్నమాట. సాధనతో ఉండటమే. మరి ఇయన్నీ రావాలంటే మనం ఏం చేయాలి? నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం ఈ నాలుగిట్లో ఉంటూ, మన కర్మలన్నీ సరిగా చేసుకుంటూ, మన కుటుంబాన్ని చూసుకుంటూ, సంఘాన్ని చూసుకుంటూ,
బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే మూడిట్లో ఎప్పుడైతే మనం ఉంటామో, మన ఇంద్రియాలన్నిటిని మనం అదుపులోకి తీసుకుంటామో, అప్పుడు మనము ఇంకా ఇంకా ఎన్‌లైట్‌మెంట్ మార్గం వైపు ప్రయాణించగలమనమాట. ఇది ఫ్రెండ్స్. అంటే కథ చిన్నదవ్వచ్చు. ఇంకా ఇంకో ఉండొచ్చు. కానీ ఇందులోని ఆత్మ కోణాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేస్తే, మనం కూడా అంతటి మహానుభావుల్లాగా, అంతటి జ్ఞానంతో మనం ఇంకా ఆ పరివర్తనతో ఇంకా ఇంకా మనము ఆహ్, ఆ జ్ఞానపరం వైపు వెళ్ళొచ్చు. మనం కూడా అలాగా అంటే మానవుడి నుంచి మాధవుడిగా మారాలి అంటే మనం చేయవలసిన తపస్సాధన ఈ వాల్మీకి మహర్షి నుంచి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ మహాజ్ఞానంలో వాల్మీకి మహర్షి ద్వారా మనం పొందిన ఈ జ్ఞానాన్ని ప్రతి క్షణము అనుసరిస్తూ, ఆచరిస్తూ ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉందాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు వాల్మీకి యొక్క మహాజ్ఞానం నుంచి నేను తెలుసుకున్నది. నాకు అర్థమైన రీతిలో నేను చెప్పగలిగాను. థాంక్ యూ ఫ్రెండ్స్. విన్నందుకు మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ.